జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది. దేవుడుగాని అందులో లేకుంటే ఏదేమైనా అది పనిచేయదు. ఒకవేళ ఉంటే అది పనిచేస్తుంది, ఎవరూ దాన్ని ఆపలేరు. అందుకని మన దృష్టిని దేవుని మీద ఉంచాలి, ప్రజల మీద కాదు. యుద్ధం దేవునిదే అన్న ఈ సందేశం అంటే అందరికీ ఇష్టమే. అయితే నేను ముందుగా చెప్పాలనుకునేది ఏమిటంటే, యుద్ధం దేవునిది అయినంత మాత్రాన దాని అర్థం మీరు ఏమీ చేయకుండా ఊరికే కూర్చుని దేవుడే నిజంగా అంతా చేయడం కాదు. కనుక మనం 2 దినవృత్తాంతములను చూస్తుండగా కొన్నిటిని తెలుసుకుందాం. నేను ఇది ఎక్కువగా చదివాను, చాలాసార్లు దీని మీద బోధించాను కూడా. ఈరోజు 2 దినవృత్తాంతములు 20ని చూద్దాం. మీకోసం స్క్రీన్ మీద చూపిస్తాం, లేదా మీ బైబిల్ని చూడండి. ప్రజలలా చూడడం నాకెంతో ఇష్టం. ఇదైన తర్వాత 1వ వచనం, మోయాబీయులను, అమ్మోనీయులను, మోయానీయుల్లో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదికి వచ్చిరి. పాత నిబంధనలో ఈ ఇత్తీయులందరూ ఉంటారు. అంటే అందరూ ఏదో ఒక రకమైన ఇత్తీయులు. చివరికి వారందరికీ సొంత ఇత్తీయులనే బ్రాండ్ ఉందని తెలుసుకున్నాను. బీద ఇత్తీయులు, రోగులైన ఇత్తీయులు, ప్రజల ఇత్తీయులు, గతపు ఇత్తీయులు, చిరాకు పడే పక్కింటి ఇత్తీయులు, బ్యాడ్ బాస్ ఇత్తీయులు, కన్ఫ్యూజన్ ఇత్తీయులు, ఒంటరితనపు ఇత్తీయులు. నేను అలా 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 చెప్పుకుంటూ పోగలను. చూడండి, నేను ఎప్పుడైనా ఒక శత్రువు మనకు వ్యతిరేకంగా వస్తే మనం ముందుగా చేయవలసింది ఎన్నడూ చేయము. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ముందుగా మనం చేయవలసింది, లేదా శత్రువు వచ్చినా ముందుగా చేయవలసింది మనం దేవుణ్ణి వెతకడమే. ఎక్కువగా ప్రజల వద్దకు వెళ్తాం. ప్రజల వద్దకు వెళ్ళడం తప్పని అనడం లేదు, కానీ నేనైతే ఎవరి దగ్గరికి వెళ్ళను. ముందుగా దేవుని దగ్గరకు వెళ్ళి, ఒకవేళ నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే తప్ప. ఎందుకంటే నిజంగా చాలామంది ఉంటారు, మీరు ఏం చేయాలని అడిగేవారు, వాళ్ళేం చేస్తున్నారో వారికే తెలీదు. అందుకని దేవుణ్ణి వెతకడం చాలా మంచిది. బహుశా ఆయన ఎవరి దగ్గరకు వెళ్ళాలనుకోడేమో, చాలా కాలంగా ప్రజల వద్దకు వెళ్తున్నారేమో. అయితే ఇది మీరుగా దేవుని నుంచి ఎలా వినాలో తెలుసుకునే సమయమేమో. ఆమేన్. మీకో వచనం కావాలేమో, మీ ఫ్రెండ్ ఎవరికైనా ఫోన్ చేస్తే అది ఎక్కడుందో అడగకూడదేమో. మీరే కొంచెం వెతికి మీ అంతటా మీరు తెలుసుకోవాలేమో. దేనిపైనైనా ఎంతగా శ్రమ పడితే అంతగా అర్థం చేసుకుంటారంటే అద్భుతంగా ఉంటుంది, అంతగా గుర్తుంచుకుంటారు కూడా. గతంలో ఇంటర్నెట్ రాకముందు నేను బోధించినప్పుడు మా చేతి వేళ్ల మీద ఎంతో సమాచారం ఉండేది. మీకో విషయం చెప్తాను. గతంలో అధ్యయనం అంటే ఒక ప్రాజెక్టే. అంటే చూడండి, అది మీరు నా బైబిల్ ఉండేది, నా దగ్గర స్టడీ బైబిల్స్ అన్నీ ఉండేవి, అలాగే వైన్స్ డిక్షనరీ, తర్వాత ఒక మంచి కంకార్డెన్స్. అంటే చూడండి, దాని గంటల 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 టైం పట్టేది. అయితే తెలుసా, ఆ రోజుల గురించి బాధపడిన, ఎందుకంటే వాక్యంలో అది నాకు నిజంగా బలమైన పునాదినిచ్చింది. ఇప్పుడు ఎంతో వీలుగా ఉంది. అంటే చూడండి, డిక్షనరీని నేను చూడని అవసరం లేకుండా వచనాలను తీసి వాటిని చదవగలిగేలా ఇప్పుడు కంప్యూటర్లో ఏం కావాలో అది పెడితే అది ఎన్ని వర్షన్స్లో మీకు కావాలో వెంటనే చూపిస్తుంది. అయితే కొన్నిసార్లు వెతికి తీస్తే ఎక్కువ మేలు చేస్తుంది మౌజ్ని క్లిక్ చేసిన దానికంటే. ఆమేన్. కనుక ముందుగా మనం చేయవలసింది దేవుని దగ్గరికి వెళ్ళడం, ప్రతిదాని గురించి వెళ్ళడం. యెహోషాపాతుకు అది తెలుసు. కనుక 2 దినవృత్తాంతములు 22-3 వచనాలు చెప్తాయి. అంతలో కొందరు వచ్చి, సముద్రపు ఆవల నుండి సిరియన్ల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదికి వచ్చుచున్నది, చిత్తగించుము, వారు హససోన్, తామారు అను ఎన్గెదీలో ఉన్నారని యెహోషాపాతునకు తెలియచేసిరి. ఇప్పుడు దాని మీద గమనం ఉంచాలి, ఎందుకంటే అతనికి వ్యతిరేకంగా శత్రువులు గుమికూడిన చోట ఆ చోటు పేరు కథ చివరిలో మారిపోతుంది. ఇప్పుడు దానికున్న అర్థమైతే అంత మంచిగా లేదు. అయితే కొన్నిసార్లు మీ యుద్ధపు చోటే బ్లెస్సింగ్ చోటు అవుతుంది. కమాన్. కొన్నిసార్లు ఏ చోటనైతే మీ శత్రువుతో పోరాడాలో అదే మీ జీవితంలో గొప్ప ఆశీర్వాదకరపు చోటు అవుతుంది. మీలో ఎంతమంది జీవితంలో వేరే వాటికంటే కష్ట సమయాల్లోనే ఎంతో ఎక్కువగా
నేర్చుకున్నారు? ఓకే. మనం వాటిల్లో ఉండగా దేవునికి థ్యాంక్స్ ఎందుకు చెప్పలేము? జీవితాన్ని ముందుకు జీవిస్తాం, అయితే సహజంగా వెనుక నుంచి అర్థం చేసుకుంటాం, వెనక్కి చూసి అర్థం చేసుకుంటాం. అందువలన 3వ వచనంలో ఇలా ఉంది, అందుకు యెహోషాపాతు భయపడ్డాడు. అయితే చూడండి, అతడు అందరిలానే ఉన్నాడు. మొదటిసారి చెడు వార్త విన్నప్పుడు, శత్రువు వ్యతిరేకంగా వచ్చినప్పుడు మన మనసులో ముందు కలిగేది భయమే. ఈ చెడు రిపోర్ట్స్తో ఏం జరుగుతుందో అని. అయితే అతనేం చేశాడో చూడండి, మనసు నిలుపుకొని తీర్మానించుకుని, మనసు నిలుపుకొన్నాడు, తీర్మానించుకుని. అందరూ చెప్పండి, తీర్మానించుకున్నాడు. ముఖ్యమైన అవసరతల చూడండి, ఈ భాగాన్ని స్లోగా చూస్తూ వెళ్దాం, ఎందుకంటే అతనికి తెలుసు ఈ పరిస్థితిలో దేవుణ్ణి వెతకడమే ఎంపిక కాదని, లేదా అతను కోరుకుంటే ఏదైనా చేయడానికో అతనికి బాగా తెలుసు. ఏమనంటే అతడు గాని తన శత్రువులను ఓడించాలంటే దేవుని నుంచి వినడం ముఖ్యమైందని. యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినము ఆచరింపవలనని చాటించెను. కనుక వీళ్ళంతా గంభీరంగా అయ్యారు. ఎప్పుడు దేవుడు వారితో మాట్లాడాలనుకున్నారు. రేపు నేను దైవికమైన మార్గదర్శనం గురించి, దేవుని నుంచి ఎలా వినాలో చెప్తాను. దాని గురించి ఈరోజు 2 విషయాలు చెప్తాను. కొన్నిసార్లు మీరు ఏదైనా చేయాల్సి ఉంటే, లేదా దేని నుంచైనా వెళ్ళవలసి ఉంటే, లేదా ఏదైనా చేయమని దేవుడు పిలుపునిస్తే ఆయన మీకు విశ్వాసపు వరాన్నిస్తాడు. అది మామూలు విశ్వాసానికి మించింది. అది ఏదైనా చేయగలిగేలా చేస్తుంది, లేదా మిమ్మల్ని భయపెట్టే దేనిలోకైనా అడుగు వేసేలా చేస్తుంది. అయితే మీకు మాత్రం అది ఒక మామూలు విషయంలా వెళ్ళి చేసేదిగా ఉంటుంది, ఎందుకంటే వెళ్ళి చేయడానికి దేవుడి విశ్వాసాన్ని ఇచ్చాడు. చాలా ఏళ్ళు నేను అది గుర్తించలేదు. అయితే దేవుడు డేవికి నాకు ఈ పరిచర్యను నడపడానికి విశ్వాసపు వరాన్ని ఇచ్చాడు. ప్రతి నెల మాకు ఎంత డబ్బు కావాలన్న ఐడియా ఉందా? చూడండి, వినడానికి ఉత్సాహంగా ఉంటుంది. 2/3 ప్రపంచంలో జాయిస్ టీవీలో వస్తుంది, 105 భాషల్లో వస్తుంది. మీకు తెలుసా? లేదా అది ఏదైనా సరే తెలుసా? అవన్నీ కూడా 26 ఆఫీసులు ఉన్నాయి. మీకు ప్రతి ఒక్కరూ కాదు, దానికి వెల చెల్లించాలి. విషయం ఏమిటంటే మాకు అప్పులు లేవు, బిల్లులన్నీ కట్టేస్తాం. ఎప్పుడూ డబ్బు అప్పు తీసుకోలేదు, ₹1 కూడా వడ్డీ కట్టలేదు. అంటే పరిచర్లో ఉన్న ఇన్నేళ్ళు ఇంకా డబ్బుల కొరకు దేవుణ్ణి ఎలా నమ్మాలో నేర్చుకున్నాను. చాలా 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 కాలం క్రితం, చాలా కాలం క్రితం. గతంలో నేను నా అండర్వేర్ కొరకు నిజంగా దేవుణ్ణి అక్షరాలా నమ్ముతున్నప్పుడు, అలాగే స్కిలెట్స్, మా వాష్ క్లోత్స్ కొరకు. అందుకని నా జీవితంలో ఏం జరుగుతుందో అర్థం కాలేదు, ఏమాత్రం అర్థం కాలేదు. అయితే ఇప్పుడు అర్థమైంది. మాకెలాంటి కన్సర్న్ లేదు. గతంలో 2008లో స్టాక్ మార్కెట్ తగ్గిపోయి ఆర్థికంగా దిగజారినప్పుడు చాలామంది ఇవ్వడాన్ని ఆపేశారు. మా పెద్దబ్బాయి డేవిడ్ మిషన్స్ విషయంలో కొంచెం పట్టించుకోవాల్సి వచ్చింది అన్నాడు. ఏమనంటే, ఏమిటి మీరు పట్టించుకోరా దేని గురించి? మీకు అసలు చింత లేదా? నేనన్నాను, లేదు. అతను అన్నాడు, ఎందుకని? నేను చూడు, దేవుడు ఇది చేస్తూనే ఉండాలంటే ఆయనే పే చేస్తాడు. ఆయన ముగించేస్తే నేను ముగిస్తాను. ఎందుకంటే ఏదేమైనా ఆయన లేకుండా అది పనిచేయదు కనుక. చూడండి, మనం చేయగలం. ఇప్పుడు ఖచ్చితంగా తెలుసు. చూడండి, ఒకవేళ మేము కానీ క్రాష్ అయి ఉంటే నేను దాన్ని అంత మంచిగా తీసుకుని ఉండేదాన్ని కాదు. కానీ నిజం అదే. ఒకవేళ దేవుడు కానీ అందులో లేకుంటే ఏదేమైనా అది పనిచేయదు. ఆయన కానీ అందులో ఉంటే అది పనిచేస్తుంది. ఎవరూ దాన్ని ఆపలేరు. అందుకని మన దృష్టిని దేవుని మీద ఉంచాలి, ప్రజల మీద కాదు. కనుక కొన్నిసార్లు దేవుడు ఏదైనా చేయడానికి విశ్వాసపు వరాన్నిస్తాడు. మీ చుట్టూ ఉన్న ఇతరులకు అది అర్థం కాదు. అందుకనే మీకు ఏదో పిచ్చి అన్నట్లు మిమ్మల్ని చూసి మీతో ఇలా అంటారు, చూడు, ఓ నువ్వు ఇది చేయలేవు, నువ్వు అది చేయకూడదు. మీరు దేవుణ్ణి అంటిపెట్టుకుని ఉండాలి. ఆమేన్. ఏం చేయాలన్న దాని గురించి శాంతి వస్తుంది, లేదా చేయకూడదన్న దానికి. కొన్నిసార్లు మీకు అవసరమైంది ఏర్పరచగలిగే ఎవరినో దైవికంగా ఏర్పాటు చేయబడిన వారిని ఎదుర్కొంటారు, లేదా సరైన ద్వారాలు తెరుచుకుంటాయి.
మీకెప్పుడైనా అలాంటి అనుభవాలు కలిగాయా? అంటే సరైన వ్యక్తిని కలిసి ఆ వ్యక్తిని ఆ సమయంలో కలవడం అనేది వింతగా అనిపించడం, వాళ్లకు మీకు అవసరమైంది చేయగలిగే సామర్థ్యం కలిగి ఉండడం, ఇంకా మీకు కమోన్ చూసారా? దాన్నే మనం మన జీవితాల్లో ముందు జాగ్రత్త అని అంటారు. కొన్నిసార్లు దేవుడు మన ముఖం మీదే తలుపులను మూసేస్తాడు. వాటిని తెరవడానికి ఎంత శ్రమ పడ్డా మీరు తెరవలేరు, తెరవడానికి ఎలాంటి సహాయము దొరకదు. ఆ తలుపు ఎందుకు తెరుచుకోదంటే దేవుడు మీరు చేయాలనుకున్నది అది కాదు కనుక. కొన్నిసార్లు పరిస్థితులు అలా ఉంటాయి, మీకు ఎంపికే ఉండదు. తెరిచి ఉన్న అదొక్కటే ఎంపిక కనుక మీరు అది చేయండి, లేకుంటే ఏమీ చేయరు. ఏళ్ల క్రితం బోధించడానికి పిలుపునిచ్చినప్పుడు ఆయన పురుషులందరికీ నేను దేవుని వాక్యాన్ని హోల్డ్ చేసుంచాలని చెప్పినట్లయింది. నాకెన్నడూ ఆరంభం నుంచి నాకు స్త్రీల పరిచర్య ఉన్నట్లో లేక స్త్రీలకు మాత్రమే బోధించాలని అనిపించలేదు. ఏదేమైతేనే నేను ఎక్కువగా ఏమీ చేయలేదు. మా చర్చిలో వారానికి ఒకసారి ఉమెన్స్ మీటింగ్లో బోధించే అవకాశాన్నిచ్చారు. నిజంగా నాకు అలా చేయాలని అనిపించలేదు కనుక దేవుని వద్దకెళ్ళి అన్నాను, నిజంగా నాకు ఆ పని చేయడం ఇష్టం లేదు. అయితే తర్వాత వేరే ఏం చేయడం లేదని గుర్తించాను. కనుక ఒకవేళ అదే తెరిచి ఉన్న ద్వారం అదొక్కటే అయితే అప్పుడు అంటే ఆ ద్వారం నుంచి నేను వెళ్ళాలి. ఎందుకంటే అక్కడ అసోసియేట్ పాస్టర్ అన్నయ్య, పాస్టర్ వెళ్ళిపోయిన తర్వాత ఎక్కువ బోధన చేస్తూ ఉన్నా, అక్కడ బైబిల్ స్కూల్ని బోధించా. అక్కడి నుంచి నా పరిచర్య లాంచ్ అయింది. అందువలన కొన్నిసార్లు మీ పరిస్థితులు డిమాండ్ చేస్తాయి. చూడండి, మీరు చేయగలది ఇది ఒక్కటే కనుక వెళ్ళి చేయండి. ఈరోజు దేవుని నుంచి వినడం గురించి అంతే మాట్లాడతాను. ఆ విషయం గురించి మళ్ళీ వినాలంటే రేపు మళ్ళీ రండి. ఓకే, ఇప్పుడు యెహోషాపాతు చేసే పనులను మనం చూస్తే ఆసక్తికరంగా ఉంటాయి. ఎలా అతను దేవుని నుంచి సహాయం పొందగలిగాడన్నది. అందుకని తర్వాత మనం చూసేది అతడు దేవునితో ఆయన ఎంత గొప్ప దేవుడో మాట్లాడతాడు. ఆయన ఎంత అద్భుతమైన వాడో, ఎంత శక్తిమంతుడో, ఎలా ఏ శత్రువు ఆయన్ని ఓడించలేడు. దేవుణ్ణి దేనికోసం అడగలేదు, తన సమస్యలను చెప్పలేదు. అతను కేవలం ఇప్పుడు ఏమో నాకు తెలీదు, బహుశా అతను ఒకలాంటి చిన్న సైకాలజిస్ట్ ఏమో. అయితే అతడు తన మంచి వైఖరితో దేవుని మంచి వైపునకు చేరుకున్నాడు. ఇప్పుడు 20వ అధ్యాయం 4వ వచనం నుంచి 6 వరకు, యూదావారు యెహోవా వలన సహాయమును వేడుకొనుటకై కూడుకొండ్రి. యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణములన్నిటిలో నుండి జనులు వచ్చిరి. అంటే ఈ ప్రజలు కేవలం ఏదో చూడండి కొన్ని బ్లాక్స్ వెళ్ళలేదు దేవుణ్ణి వెతకడానికి, అన్ని చోట్ల నుండి వచ్చారు దేవుని వెతకడానికి. యెహోవా వద్ద విచారించుటకు, దేవుని వెతకడానికి. నాకు అది ఇష్టం. పూర్ణ మనస్సుతో ఆయన్ని కోరుకుంటూ. బహుశా ఈనాడు మనం నివసిస్తున్న సమాజంలో అందరూ కాదు, చాలామంది నిజంగా కమిట్ అయి ఉన్నారు. అద్భుతం, గ్రేట్, బలమైన విశ్వాసులు. అయితే చాలా విషయాల్లో యేసుతో కొంతమంది సంబంధము కేవలం ఒక టాటూ క్యాజువల్ అన్నట్లే. దేవుణ్ణి సేవించడానికి ప్రజలు ఎక్కువగా త్యాగం చేయాలనుకోరు. అందరూ వాళ్ళు వేసే ప్రతి అడుక్కు వెల కావాలంటారు. చూడండి, దేవుడు నాకో పాటనిస్తే మీరు దాన్ని పాడితే అప్పుడు నాకు రాయల్టీ పే చేయాలి, లేదంటే సూ చేస్తా. తెలుసా, అలాంటి విషయాలు నాకు అది నచ్చదు. అంటే అది అవును, అందరికీ వారి డ్యూ దొరకాలి, అందరూ పొందాలి, తెలుసా, సరిగ్గా ప్రవర్తించాలి. మీరు కానీ పాటలు వ్రాస్తే మీ జీవనోపాధి అలానే సాగుతుంది. రాయల్టీస్ని పొందకూడదండం లేదు. అయితే అది నేను సిల్లీగా ఉన్నట్లు ఉండదా? ఒకవేళ నా సందేశాల్లో ఒకదాన్ని ఎవరో బోధిస్తే నేను వెళ్ళి ఆయన అదే చేస్తాడని మీ పాస్టర్ నాకు ముందే చెప్పారే అంటే రేపు మీరు వెళ్ళే సమయానికి నా దగ్గర ఎన్నో కొత్త సందేశాలుంటాయి. అందుకని అది ఎవరికైనా కాంప్లిమెంట్గా ఉండాలి. దాని గురించి వాయించినట్లు ఉండకూడదు. ప్రభు సేవలో ఎప్పుడూ త్యాగం చేయడానికి ఇష్టంగా ఉండండి. పనులు చేయడానికి, వాలంటీర్గా ఉండడానికి సిద్ధంగా ఉండండి. మీ టైంలో కొంచెం గాని ఇవ్వగలిగితే బ్లెస్ చేయబడతారు. దేవునికి గిఫ్ట్లు దేన్ని అడగండి. పూర్ణ మనస్సుతో దేవుని కోరుకోండి.
దేవుడిని కోరుకోండి. యెహోషాపాతు యెహోవా మందిరంలో క్రొత్తసాల ఎదుట సమాజంగా కూడిన యూదా యెరూషలేముల జనుల మధ్య నిలవబడి ఇట్లన్ను. అతడు దేవునితో మాట్లాడే విధానం మీద గమనాన్ని ఉంచండి, ఎందుకంటే నాకు ఇది చేసేది అదే. మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడివై ఉన్నావు. అన్యజనముల రాజ్యములను ఏలువాడవు నీవే. నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమం గలవాడవు. నిన్ను ఎదిరించుటకు ఎవరికి బలము చాలదు. అతనేదో వర్క్ చేస్తున్నట్లు దాని మీద. తెలుసా అది ఎలా అంటే, మీ పిల్లల్లో ఒకరేదైనా కావాలంటే వాళ్ళు లోపలికి తోసుకొచ్చి ఇలా అంటారు, మమ్మీ నాకు 1000 రూపాయలు ఇవ్వగలవా? అయితే ఈ జవాబు వచ్చే ఛాన్స్ ఉంది, లేదు. కానీ వాళ్ళు లోపలికి వస్తే, ఓ చూడు నువ్వు చాలా గొప్ప మమ్మీవి, నువ్వెంతో బాగున్నావు మమ్మీ, నువ్వు ఎంతో అద్భుతం తెలుసా, నాకు పెద్ద హగ్నిస్తావా, ఐ లవ్ యూ మమ్మీ, నీకోసం ఇంకేమైనా చేయాలంటే చెప్పు, చూడు ఇంట్లో ఏదైనా పని చేయాలంటే చెప్పు, నీలా ఎవరూ ఉండరు. ఏమో నాకు తెలీదు, అరగంట సేపు ఇంకా తెలివిగా ఉండగలరేమో, తిరిగి వచ్చి అంటారు, అవును మమ్మీ నువ్వు నాకు ఓ 10,000 సర్దగలవా? చూడండి బహుశా నేను వెళ్ళి ఓ 20 చోట్ల నుంచి తెచ్చుంటే తెచ్చుకోమంటాను. దేని గురించి మాట్లాడుతున్నానో తెలుసా? నాకు కొంతమంది తెలుసు, వాళ్ళకి దేవుల్లో ఇంట్రెస్ట్ ఉంది, వారి కోసం ఏం చేయగలడన్న దానిలో లేదు. దాన్ని మళ్ళీ చెప్తాను, వాళ్ళకు దేవుల్లో ఇంట్రెస్ట్ ఉంది, ఆయన వారి కోసం ఏం చేయగలడు అన్న దానిలో మాత్రమే లేదు. ఇప్పుడు చూడండి, నిజంగా మీకు దేవునిలో కానీ ఇంట్రెస్ట్ ఉంటే మీకు సమస్య ఉన్నప్పుడు ఎంత కష్టపడి వెతుకుతారో అలానే లేనప్పుడు వెతకండి. సమస్యను దేవుని ముందుంచడానికి ముందు ఆరాధించిన ఒకరి ఉదాహరణ ఇది. మత్తయి 8:1-3. ఆయన ఆ కొండ మీద నుంచి దిగివచ్చినప్పుడు జనసమూహములు ఆయన వెంబడించెను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవన్ను. అయితే అతడు ఆరాధన చేసినట్లుగా తల వంచి మ్రొక్కాడు, ఏదైనా అడగడానికి ముందు. మనం ఏం చేస్తున్నా, మనం ఎక్కడున్నా సరే రోజులో 3-4 సార్లు ఆగి ఇలా అంటే ఎవరిని బాధించదని అనుకుంటాను. ప్రభు ఐ లవ్ యూ, నువ్వు కావాలి, ఈరోజు నాతో ఉన్నందుకు థ్యాంక్స్, నువ్వు లేకుండా నేను ఏమీ కానని నాకు తెలుసని నీకు తెలియాలి, ఐ లవ్ యూ. తర్వాత లేచి నిల్చుని ఇంకా నిల్చోగలిగినందుకు థ్యాంక్స్. హే, గత 2 ఏళ్ళలో నాకు 2 కొత్త హిప్స్ వచ్చాయి. ఓ, ఇప్పుడు బయానిక్ ఉమెన్లా ఉన్నాను. ఆశ్చర్యం, మన కొత్త భాగాలు ఏమేమి ఇవ్వగలవో చూస్తే. ఇప్పుడు 2 దినవృత్తాంతములు 27-11. అతను అలానే అంటున్నాడు. బహుశా ఇతను చాలా స్మార్ట్. మా దేవుడవు నీవే. మీరు గమనించండి ఎన్నిసార్లు అతను నువ్వు నీ అని అంటున్నాడు. నీ జనులైన ఇశ్రాయేలీయుల ఎదుటి నుండి దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీన్ని శాశ్వతముగా ఇచ్చిన మా దేవుడవు నీవే. వారు అందులో నివాసం చేసి కీడైన్ను, యుద్ధమైన్ను, తీర్పైన్ను, తెగులైన్ను, కరువైన్ను మా మీదికి వచ్చినప్పుడు మేము ఈ మందిరం నీ ఎదుటను నిలువబడి మా శ్రమలో నీకు మొర్రపెట్టిన ఎడల నీవు ఆలకించి మమ్మను రక్షించుదువని అనుకుని ఇచ్చట నీ నామ ఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించిరి. అంటే ముందే చెప్పాడు అతను, దేవా నువ్వు అద్భుతమైన వాడివి, మేము నీ వారము, మేము నీ ప్రజలము, ఇది నీ దేశము, మేము నీ సంపద, ఇది నీ శాంక్టనరీ. ఇప్పుడు చివరిగా తన సమస్యను అతడు చెప్పబోతున్నాడు. అయితే అతడు అలా చేయడానికి ముందు చేసిన ప్రతిదీ చూడండి. ఇక్కడ ఎంతమంది ఉన్నారో, లేక టీవీని చూసేవారు ఆ విధంగా దేవుని వద్దకు సమస్య ఉన్నప్పుడు వెళ్ళేవారని ఆశ్చర్యంగా ఉంటుంది. లేదా ఇలా అనేస్తే, ఓ దేవా నువ్వు ఈ విషయంలో హెల్ప్ చేయాలి, సహాయం కావాలి, నేను సహించలేను. కనీసం ఇలా ఆరంభించాలి, థ్యాంక్ యూ దేవా, నా జీవితంలో ఆశీర్వాదాలకై నాకు కొత్త సమస్య వచ్చింది, ఇప్పుడు నీ సహాయం కావాలి నాకు.
మీకు నిజం చెప్తాను, నేను ఇది బోధించిన ప్రతిసారి మనం అలా అవుతాం. కనుక నేరాభావం కలుగుతుంది. కొన్నిసార్లు ప్రైజ్ అనేది పెటిషన్ కంటే అధిక బరువైందిగా ఉండాలని మర్చిపోతాం. ఆమేన్. అవును, నిజమే. తర్వాత ఆరాధన స్తుతి కంటే లోతుగా ఉంటుంది. ఇశ్రాయేలీయులు 10వ వచనం. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు నీవు వారిని అమ్మోనీయులతోనూ మోయాబీయులతోనూ సేయీరు మన్యవాసులతోనూ యుద్ధము చేయనీయలేదు. కనుక ఇశ్రాయేలీయులు వారిని నిర్మూలన చేయగా వారి వద్ద నుండి తొలగిపోయిరి. మేము స్వతంత్రించుకొనవలన నీవు మాకిచ్చిన నీ స్వాస్థ్యములో నుండి మమ్మను తోలివేయుటకై వారు బయలుదేరి వచ్చి మాకెట్టి ప్రత్యుపకారం చేయుచున్నారో దృష్టించుము. నేనేం చేస్తున్నానో అది ఎవరైనా చూస్తున్నారా? అంటే అతను సైకాలజీ స్కూల్కి వెళ్ళాలి. అవును, అతను వెళ్లాల్సిందే. నీవు మాకిచ్చిన స్వాస్థ్యములో నుండి మమ్మను తోలివేయడానికి. అంటే యెహోషాపాతు ముందు దేవుడెంత గొప్పవాడో చెప్తాడు. తరువాత గతంలో దేవుడు చేసిన ఘనకార్యాలకు సంబంధించి, ఆ తర్వాత అదేదో చిన్న సైడ్ నోట్లో తన సమస్యను గురించి. మనం ఎక్కువ సమయం సమస్యను గురించి మాట్లాడి తక్కువగా మిగతా విషయాలు చెప్తాము. తర్వాత సమస్యనేదో మనం ఓ సైడ్ నోట్ అన్నట్లు చెప్తాడు. ఇప్పుడు అతను దేవుణ్ణి పర్సనల్గా ఇన్వాల్వ్ చేస్తాడా? అది ఆయన స్వాస్థ్యమని శత్రువులు దొంగిలించడానికి ట్రై చేస్తున్నారని. ఇప్పుడు 20వ అధ్యాయం 12. ఇది బోధనలో చాలా ముఖ్యమైన భాగం. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? నంబర్ 1, మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు. నంబర్ 2, ఏమి చేయుటకును మాకు తోచదు. ఇక నంబర్ 3, నీవే మాకు దిక్కు. ఇప్పుడు అక్కడ చాలా ముఖ్యమైనది. ఎందుకంటే అతను అంటున్నాడు, ఈ శత్రువును ఓడించే శక్తి మాకు లేదు. నువ్వు లేకుండా మేము ఇది చేయలేము. మేము ట్రై చేసినా ఏం చేయాలో తెలీదు. అయితే మా దృష్టి నీ మీదే ఉంది. దాన్ని మన దైనందిక జీవితంలో ఒక స్థాయికి తీసుకుని వద్దాం. మీరు ఎప్పుడైనా మరో మనిషిని మార్చడానికి ట్రై చేశారా? స్త్రీల్లో ఎవరైనా మీ భర్తను మార్చడానికి ట్రై చేశారా? ఇప్పుడు చూడండి, దానికి నాకు ఎన్నో ఏళ్ల శ్రమ పట్టింది. నేనిలా అనడానికి ముందు. ఈనాటి సందేశం మీకు నచ్చుతుంది. నచ్చిందంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. నాకు ముందే ఆ విషయం తెలుసు. ఎందుకంటే దీని శీర్షిక యుద్ధం దేవునిది కనుక. చూసారా, చెప్పానా నచ్చుతుందని? అందరికీ ఈ సందేశం అంటే ఇష్టం. యుద్ధము దేవునిదే. అయితే ముందుగానే చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే యుద్ధము దేవునిదే అంటే అర్థం మీరు వెళ్ళి ఏమీ చేయకుండా కూర్చుంటే దేవుడే అంతా చేస్తాడని కాదు. మన సమస్యలను సాల్వ్ చేయడానికి, ఆయన ఇన్వాల్వ్ అవ్వడానికి ముందు మనలో విధేయతను చూడాలి అంటాడు. మీకు తెలుసా, దేవుడు దీనులకు సహాయం చేసి అహంకారులను ఎదిరిస్తాడు. దీనులకు సహాయం చేసి అహంకారులను ఎదిరిస్తాడు. అహంకారులంటే వాళ్ళే అన్నీ చేయగలరని అనుకునేవారు. వాళ్ళకి దేవుడు అవసరం లేదు. ఎప్పుడు ఓ మాయ్, మీరు అన్నది నిజం. కొన్నిసార్లు ఏదో విజయవంతంగా 200 సార్లు ముందు చేసినందున, అయితే ఇప్పుడు 201వ సారి చేయడానికి రెడీ అవుతున్నాం. దేవుని అవసరం లేదు ఈసారి అనుకుంటాం, ఎందుకంటే మనకంత ప్రాక్టీస్ ఉందని. తెలుసా, నేను ఈ పుల్పిట్ మీదకు వచ్చి నేను గాని దేవుని మీద పూర్తిగా ఆధారపడకుండా ఏదైనా మీలో ఎవరికైనా అర్థవంతమైంది చెప్పడానికి నాకెంతో భయం వేస్తుంది ఇక్కడ ఉన్నప్పుడు. నేను చెప్పేది గుర్తుంచుకోండి. దీనిలోకి సహాయం అహంకారులను ఎదిరిస్తాడు. 1 పేతురు 5:5లో మీకు చూపిస్తాను. వచనంలోని చివరి భాగం అది చెప్తుంది, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రం ధరించుకొని
మిమ్మును అలంకరించుకోండి, దాసుని తువ్వాలను చుట్టుకుని దేవుడు అహంకారులను ఎవరైతే అవిధేయతగా ఉండి వారికి దేవుని అవసరం లేదనుకుంటారో వారిని ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. అంటే మనం గర్వంతో చేసే ప్రయత్నాలు అన్నిటినీ ఎదిరించేవి, విసిగించేవి ఓడిస్తాడు. మనంగా లోబడనంత వరకు కేవలం అప్పుడే ఆయన సహాయం చేస్తాడు. దేవా, నేను ఇది ఏమాత్రం చేయలేను, ప్రయత్నించినా కూడా ఏం చేయాలో తెలీదు, అయితే నాకు నువ్వే దిక్కు, నేను చేయలేనిది నువ్వు చేయగలవని తెలుసు. ఈరోజు దీన్ని వినాల్సిన వారు ఉన్నారు. మీరిది ఎందుకు తెలుసుకోవాలంటే మీరిది చేయలేకపోయినందున. ఖచ్చితంగా దాని అర్థం దేవుడు చేయలేడని కాదు, అది తెలుసుకోవడానికి ఆయన వెయిట్ చేస్తున్నాడు. కొంతమందికి బహుశా నిరీక్షణ లేకుండా పోయింది. మీ విషయం పని చేయనందున మేము ప్రార్థన చేస్తున్నాం, చూడదేవా నేను ప్రతిదీ ప్రయత్నం చేస్తా, కానీ నన్నేం చేయమంటావో తెలీదు. చూడండి, పాయింట్ అదే. మీరు ప్రయత్నించిన ఏది పనిచేయడం లేదంటే ఆయన కొన్ని నిమిషాలు మీరేం చేయకూడదనుకుంటున్నాడేమో. యేసు అన్నాడు, నేను లేకుండా మీరేమీ చేయలేరు. ఇంకా అన్నాడు, విరిగిన కొమ్మ ఎండిపోతుంది, దానిలో జీవమే ఉండదు. బోధన చేసే పాస్టర్కి కొన్నిసార్లు గొప్ప ఉదాహరణ, ముఖ్యంగా చిన్న పొదను తేవడం అనే సిరీస్ని గాని చేస్తుంటే ఒక కొమ్మను విరిచి ఇక్కడ పెట్టి ప్రతిరోజు అదెలా మరణిస్తుందో ప్రజలు చూడగలిగితే కొంచెం కొంచెంగా ద్రాక్షావల్లి తీగె మనం యేసుకి దూరంగా ఉన్న దాన్ని గురించి మాట్లాడుతున్నాం. అంటే దానికి కేవలం కొన్ని రోజులు చాలు. చూడండి, దాన్ని నేను 3-4 భాగాల సెమినార్గా చేయగలను. దాని అర్థం మీరు చివరి రోజుకు వచ్చేప్పటికీ అది ఎండిపోయి ముడుచుకుని జీవం లేకుండా ఉంటుంది. అది గొప్ప ఉదాహరణ అవుతుంది. యేసు విరిగిన కొమ్మ ఎండిపోయి మరణిస్తుంది అంటే ఆశ్చర్యం లేదు. మీకు తెలుసా, మనకు అలానే అవుతుంది. మీకో విషయం చెప్తాను, మీకు దేవుడు ఏం చేస్తాడో అంతకన్నా ఎక్కువగా ఆయన కావాలి. దేవునితో మీ సమయాన్ని విన్నపాలతో కాదు, కృతజ్ఞతతో ఆరంభించండి. మీ జీవితంలో బ్లెస్సింగ్స్ ఉండేవారిని ఉంచిన దాని గురించి ఆలోచించండి. బాధపరిచే ప్రతిదీ వాళ్ళకి చెప్పకండి. ఇప్పటికే పనిచేసేవి ఉన్నందుకు ఆయనకి థ్యాంక్స్ చెప్పండి. ఆమేన్. కొన్నిసార్లు నేను ఇది చేయాల్సి ఉంటుంది. మనకు నొప్పి పుట్టేది, సమస్యనిచ్చేది ఏదో ఒకటి ఉంటుంది. తప్పుగా పనిచేసే దానికంటే మంచిగా పనిచేసేది ఎక్కువ ఉన్నందుకు దేవునికి థ్యాంక్స్ చెప్పండి. 12 వచనాల్లో యెహోషాపాతు స్వయంగా మరియు యూదా జనులందరూ అద్భుతం కొరకు సిద్ధంగా ఉన్నారు. చాలామందికి 12 ఏళ్లు పడుతుంది, ఇంకా మిలియన్ మైళ్ళ దూరంలో ఉన్నట్లు అనిపిస్తుంది. 2 దినవృత్తాంతములు 20:13 యూదా వారందరినూ తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలువబడిరి. మీకు నిరీక్షణ గురించి చెప్తాను, మీకు తెలుసు తెలియకపోవచ్చు. నాకెప్పుడు వెయిటింగ్ గురించి తప్పైన ఆలోచన ఉండేది. వెయిటింగ్ అనేది అత్యంత బోరింగ్ విషయం అని అనుకునేదాన్ని కనుక అపవాది నా చెవులో ఏదో చెప్పినప్పుడు ఇప్పుడేం చేస్తావని ఎప్పుడూ ఏదో ఒకటి చెప్పేదాన్ని. మీకు తెలీదా, శత్రువు రోజు ఓ చిన్న దయ్యాన్ని మీ భుజం మీద కూర్చోవడానికి పంపుతాడని? అతడు రోజంతా మీ చెవుల్లో అంటూనే ఉంటాడని. ఏం చేస్తావు? ఇప్పుడేం చేస్తావు? నువ్వేం చేస్తావు? ఏం చేస్తావు? నువ్వేం చేస్తావు? త్వరగానే మీలో ఏదైనా చేయాలని ఫీల్ అవ్వడం మొదలవుతుంది, లేదా డమ్మిలా అయిపోతారు. ఎక్కువ టైం కాలేదు, నాకు కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. డాక్టర్ అన్నారు, చాలా కాలం శ్రమపడి పనిచేశావు, నన్ను రెస్ట్ తీసుకోమన్నారు. అయితే నా మొదటి ఆలోచన, అది నాకొచ్చిన మొదటి ఆలోచన, చూడండి, రెస్ట్ తీసుకున్నప్పుడు ఏం చేస్తారు?
ఇప్పటికీ ఆ విషయంతో నాకు కష్టంగానే ఉంది. అదెలా అంటే రెస్ట్ తీసుకున్నప్పుడు ఏం చేస్తారు? చూడండి, అలానే నేను 116 బుక్స్ వ్రాసాను. ఓహ్! ఎక్కువగా రెస్ట్ తీసుకోలేము. అయితే ఆ పదానికి అర్థం ఊరికే కూర్చుని ఏమీ చేయకుండా ఒక అద్భుతం కొరకు వెయిట్ చేయడం కాదు. శారీరకంగా బిజీగా ఉండరు, కానీ ఆత్మికంగా చాలా బిజీగా ఉంటారు. మీరు నమ్ముతున్నారు, విశ్వసిస్తున్నారు, స్తుతిస్తున్నారు. వెయిట్ అనే పదానికి అర్థం ఆశించడం, చూడడం, దేవునికై కోరిక. ఆ పదానికి అర్థం అదే. అర్థమైందా? ఆశించడం, చూడ్డం, దేవుడిని కోరుకోవటం. యెషయా 40:31 ఈ వచనం అందరికీ ఇష్టమే. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలం పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. దేవునికై నిరీక్షించడం అనేది దేవుడు చేయమని చెప్పింది చేయడానికి కావలసిన బలాన్ని ఇస్తుంది. మీరు దేవుని వద్దకో సమస్యతో వెళ్ళినప్పుడు ఆయన వెంటనే దాన్ని తీర్చడు. ఎందుకంటే మీకు ఆయన సన్నిధిని లోపలికి తీసుకోవడానికి బలాన్ని పుంజుకుంటూ ఆయన చేయమని చెప్పింది ఏదైనా సరే లాగడానికి కావలసిన జ్ఞానం కావాలి కనుక. అయితే దాని అర్థం ఏమిటంటే మీరు ప్యాసివ్‌గా ఏమి చేయకుండా వెయిట్ చేయడం లేదని. మీరిలా అంటున్నారు, దేవా నువ్వు మాట్లాడతావని ఆశిస్తున్నా, కనిపిస్తావని, నీకోసం ఎదురు చూస్తున్నాను, నువ్వు నాకు కావాలి. చూడండి, నేను మీతో రేపు ఇక్కడ పని అయ్యాక సాయంత్రం 5 గంటలకు మీ ఇంటికి డిన్నర్‌కి వస్తానని చెప్తే నన్ను రానిస్తారా? ఓకే. నేను రానులెండి. అయితే ఒక గేమ్ ఆడదామా? ఇంటికి వెళ్ళాలి కనుక. అయితే మీకు నేను బాగా తెలుసుంటే, అంటే సన్నిహితంగా కాదు, మీరు నన్ను టీవీలో చూస్తుంటారు ఎక్కడైనైతే, బహుశా నాకంటే ఎక్కువ దేవుడు బాగా తెలుసు. అందువలన సాయంత్రం 5 అయినప్పుడు మీరు ఎదురు చూస్తుంటారు. ఓ, పిల్లలు గందరగోళం చేయకండి, జాయిస్ వచ్చే టైం అయింది. చూసారా, ఎదురు చూస్తుంటారు, ఎంతో ఉత్సాహంగా నా కోసం వెయిట్ చేస్తుంటారు. అదిగో అదే దేవుని కొరకు ఎదురు చూడడం అంటే. మనం ఆశిస్తాం. నిరీక్షణ అనే పదం, నాకు ఆ పదం ఇష్టం. నేను ఒక ఫుల్ బుక్ని వ్రాసాను, పేరు గెట్ యువర్ హోప్స్ అప్. దాన్ని నా హ్యాపీ బుక్ అంటాను. నిరీక్షించడం అంటే ఆశించడం, మీ జీవితంలో ఆశ్చర్యకరమైనది ఏదో జరుగుతుందని. అదేదో ఒకలా ప్రపంచానికి ఉండే సిల్లి అయిన నిరీక్షణ లాంటిది కాదు, ఏదో జరుగుతుందని. అలాంటిది కాదు. 2 దిన వృత్తాంతములు 22:20-13 యూదా వారందరూ తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలబడి, మంచి నిరీక్షణ లాంటిదేది నీచమైనదేది మన నుంచి బయటికి తేదు. పాస్టర్ అన్నారు, మీరు అది మళ్ళీ చెప్పండి. తప్పకుండా. అంటే నిజంగా మీలో ఏముందో తెలుసుకోవాలనుకుంటే దేవునితో దేనిలోకైనా దిగి మిమ్మల్ని 6 నెలలు ఒక జవాబు కొరకు వెయిట్ చేసేలా చేయనిస్తే, లేదా మీకు ఆయన ఇంకా మిలియన్ మైళ్ళ దూరంలో ఉన్నాడనిపించేలా మిమ్మల్ని ఫీల్ చేయనిస్తే అన్నటికీ దేవుని నుంచి వినలేరు. ఇంకో విషయం చెప్తాను, ఎంతగా దేవునితో నడిస్తే మీకన్నీ తక్కువ ఫీలింగ్స్ ఉంటాయి. కొంతమందికి అది అర్థం కాలేదు, అవునా? వేరుగా చెప్పాలంటే, ఎంత ఎక్కువ కాలం దేవునితో నడిస్తే అంత ఎక్కువగా మీరు విశ్వాసంతో నడవాలని ఆశిస్తాడు. సూచనలు, అద్భుతాలు, స్థిరపరచడాలు, ఆశ్చర్యాలతో కాకుండా. రేపటి కానుకల్లో $1000 వేయమని దేవుడు చెప్తే దానికి 3 సార్లు నిర్ధారణ అక్కర్లేదు, వేస్తాను. నాకు గుర్తుంది, గతంలో అంటే వీటన్నిటికీ నేనప్పుడు క్రొత్త, 40 ఏళ్ల క్రితం ఒక అమ్మాయికి $10 దేవుడు ఇవ్వమన్నట్లుంది. నేనెలా అంటే, చూడు దేవా, నిజంగా నేను ఇవ్వాలని నువ్వు అంటే, దేవా నిజంగా అది నువ్వే అయితే, నిజంగా నువ్వు నన్ను ఇది చేయమంటున్నావా? ఎందుకంటే ఇది ఆయన కాదని నిజంగా అనుకున్నాను. ఎందుకంటే ఆ డబ్బును దాచుకోవాలనుకున్నాను.
అప్పుడే దేవుడి నుంచి ఎలా వినాలన్నది నేర్చుకుంటున్నా నా మనసులో మాట్లాడి ఇలా అనడం విన్నాను. తెలుసా జాయ్స్, నిజంగా నేను నీకు చెప్పకున్నా ఎవరినైనా బ్లెస్ చేస్తే కోపం రాదు. కనుక చూడండి, ఎవరికైనా ఏదైనా మేలు చేయడానికి నిర్ధారించుకోక్కర్లేదు. ఎవరి పట్లైనా మంచిగా ఉండడానికి కన్ఫర్మేషన్ అక్కర్లేదు. దేవుని నుంచి వినాలని ఆశించినప్పుడు ఎప్పుడు ఏదో పెద్ద సూపర్ న్యాచురల్ ఎక్స్‌ప్లోజన్ కొరకు ఎదురు చూడకండి. ఆల్రైట్, వెనక్కి వెళదాం. మంచిగా వెయిట్ చేయడం కంటే వేరే ఏదీ తెలియదు. ఓకే, ఇప్పుడు మీ అందరికీ నచ్చే భాగానికి వద్దాం. 2 దినవృత్తాంతములు 20:14-15. అప్పుడు మత్తన్యాకు పుట్టిన యెహీయేలు కుమారుడైన బెనయాకు జననమైన జకర్యా కుమారుడును ఆసాపు సంతతివాడును లేవీయుడునగు యెహెజీయేలు సమాజంలో ఉండెను. యెహోవా ఆత్మ అతని మీదికి రాగా, వీళ్ళు ఈ కాలంలో ఉంటే మన పేర్లు చెప్పడానికి ఎంత కష్టపడి ఉండేవాళ్ళో కదూ. చూడండి, ఇక్కడ మైక్ తెలుసుగా, ఆయన ఈ విషయంలో నాకంటే చాలా బెటర్. అందుకే పేర్లను ఎలా చెప్పాలో ఆయన అడిగి తర్వాత ఇక్కడకు వచ్చేప్పటికి ఏదేమైతేనే మర్చిపోతుంటాను. ఏదేమైతేనే అతడు ప్రకటించెను, యూదావార్లారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ముందుగా యెహోషాపాతు ప్రవక్త చెప్పినది వినడానికి విధేయత చూపడం మంచిదే. దేవుడు అతనికి తిన్నగా వాక్యాన్నివ్వలేదు, వేరే ఎవరికో చెప్పి ఇతనికి చెప్పమన్నాడు. ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. ఎప్పుడు చప్పట్లు కొట్టి అరవండి. మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలువబడుడి. మీతో కూడనున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. ఓకే, చూడండి, మీ స్థితి ఏమిటో తెలుసా? అందులో నాకు స్పష్టత లేదు. అయితే మీరు గాని చదువుతూ ఉంటే తెలుస్తుంది. రేపు వారి మీదికి పోవుడి. వారు చేయడానికి ఆయన ఏదో ఇచ్చాడు. వాళ్ళు వెయిట్ చేసిన తరువాత ఆయన వారితో మాట్లాడనంత వరకు లేదు. ఇదిగో వారు జీజు అని ఎక్కుడు మార్గమున వచ్చెదరు. మీరు యెరూవేలు అరణ్యము ముందరనున్న వాగు కొన దగ్గర వారిని కనుగొందురు. ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. ఓకే, అంటే నేను క్రిందకి వెళ్ళి వాళ్ళందరినీ చూస్తాను. నేను పోట్లాడను. యూదావార్లారా, యెరూషలేము వార్లారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలువబడుడి. మీతో కూడనున్న యెహోవా దయచేయ రక్షణను మీరు చూచెదరు. భయపడుకుడి, జయకుడి. రేపు వారి మీదికి పోవుడి. యెహోవా మీతో కూడా ఉండును. ఈ ప్రయాణం కొరకు వారికి కొంచెం విశ్వాసం కావాలి. ఏం జరుగుతుందో చూడండి. వాళ్లకు దేవునితో అనుభవం ఉంది. వాళ్ళ చోటు ఏదన్నది తెలుసు వాళ్లకు. ఇప్పుడు మనం 20:18-19 చూద్దాం. అప్పుడు యెహోషాపాతు సాష్టాంగ నమస్కారం చేసును. యూదావారును యెరూషలేము కాపురస్తులను యెహోవా సన్నిధిని సాగిలపడి నమస్కరించిరి. మనం ఈ దృశ్యాన్ని అర్థం చేసుకోవాలి. మైక్ పైకి వచ్చి మీరు యెహోషాపాతుగా ఉంటారా? యవనస్తులంతా తలలు వంచండి. సరే, ఇప్పుడు ఇతను యెహోషాపాతు ఉన్నాడు. అతడు నేల మీద సాగిలపడి నమస్కరిస్తున్నాడు. ఓకే, సరే. యుద్ధంలో ఇతని చోటు ఇది అతని యుద్ధపు చోటు. ఓకే, తర్వాత మిగతా వారంతా చుట్టూ పరిగెత్తుతూ దేవుని స్తుతిస్తున్నారు. వచనం చెప్తుంది, కహాతీయులు సంతతి వారును, కోరహీయులు సంతతి వారును, లెవీయులు నిలువబడి గొప్ప శబ్దముతో ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను స్తుతించిరి. మీ స్తుతి విషయాలు ఎప్పుడైనా గట్టిగా చేయగలరా? మా ఫ్రెండ్ ఒకరు నా దగ్గర పనిచేస్తుంది. నేను ఇక్కడ ఉన్నప్పటి నుంచి ఉంది. ఆమె జీవితంలో ఘోరమైన భయం ఉండేది. ఒక రోజున ఎంతగా విసిగిపోయిందంటే హైవే మీదకు వెళ్ళి కారు విండో గ్లాస్ తీసి అందులోంచి తల బయటకు పెట్టి అరవగలిగినంత గట్టిగా అరిచింది, దేవుడు
దేవునికి స్తుతులు. దాంతో ఆమె భయం పోయి సమస్య లేదని చెప్పింది. చూడండి, యెహోషాపాతు అవును, అతను అక్కడ కొంచెంసేపు ఉన్నాడు. ఇప్పుడు 20వ అధ్యాయం 21వ వచనం. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధాలంకారములు ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరం ఉండును, ఆయన స్తుతించుడు అని స్తోత్రం చేయుటకు వారిని నియమించెను. ప్రజలు గట్టిగా స్తుతిస్తూ ఉన్నారు, ఆరాధిస్తున్నారు. తర్వాత గాయకులు ఉన్నారు, ఎంతమందో తెలీదు, వాళ్ళ చుట్టూ నడుస్తూ పాడుతున్నారు. ఆ గాయకులందరూ యెహోవా కృప నిరంతరం ఉండును, ఆయన్ను స్తుతించుడి, ఓ ఆయనకు కృతజ్ఞతలు చెప్పండి, ఆయన మంచివాడు, యెహోవా కృప నిరంతరం ఉండును. ఈ దృశ్యాన్ని ఊహించుకోగలరా? బహుశా శత్రువులు చూస్తూ ఉండుంటారు. మనం గుర్తుంచుకోవాలి ఏమనంటే, మనం పోరాడినది శరీరాలతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అవి సహజమైనవి కావు, కానీ ఆత్మికమైన ఆయుధాలు. మరి స్తుతి, ఆరాధన, కృతజ్ఞత ఇవ్వడం లాంటివన్నీ కూడా ఆత్మికమైన యుద్ధోపకరణములే. ఇక్కడ సూపర్ డూపర్ మంచి భాగం ఉంది. వారు పాడుటకును స్తుతించుటకును మొదలుపెట్టగా యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమ్మానీయుల మీదను మోయాబీయుల మీదను శేయీరు మన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టెను గనుక వారు హాతులైరి. చూడండి, క్లాసిక్ యాంప్లిఫైడ్. ఇప్పుడు వాళ్ళు యాంప్లిఫైడ్ బైబిల్ని తిరిగి చేశారు. అందులో ఇలా ఉంది, శత్రువులు స్వయంగా నరుక్కున్నారు అని. వేరుగా చెప్పాలంటే వాళ్ళు ఎంతో కన్ఫ్యూజ్ అయిపోయారు. ఊహించుకోండి, అతను యెహోషాపాతు మీరు లేవచ్చును. బహుశా నుదుటి మీద మచ్చపడిందేమో. అంటే దాని గురించి ఆలోచించండి. శత్రువు తన బెస్ట్ షాట్ని విసురుతున్నాడు. అతను చేయగలిగిందంతా పాడేలా చేయడం, ఆరాధించడం, స్తుతించడం, దేవుడెంత గొప్పవాడో చెప్పడం, ఎంత బలవంతుడో, ఇంకా దానంతటి మధ్యలో ఒక ఎక్స్ట్రా పెద్ద కానుకనివ్వడం. ఏమిటో నేను చెప్తాను. అలా ప్రవర్తించినప్పుడు మీరు ఏదైనా చేయాలని ఆయన అనుకుంటే చూపిస్తాడు. ఒకవేళ దేవుడు చూపించనిదేదైనా లేకుంటే ఆయన చూపించేంత వరకు వెయిట్ చేసేంత తెలివిగా ఉండండి. నా జీవితంలో తెలుసుకున్నాను, మీతో షేర్ చేసుకుంటాను, దీన్ని పూర్ణ మనస్సుతో నమ్ముతాను. ఇవ్వడం అనేది ప్రజలకున్న అవసరతలను ప్రేమ ద్వారా తీర్చడము మరియు ఇవ్వడము ముఖ్యముగా. మీకు సమస్య అనేది ఉన్నప్పుడు నేను నమ్ముతాను అది మీరు ప్రవేశించే అతిపెద్ద ఆత్మిక యుద్ధ రూపము అని. ప్రేమ యొక్క ప్రతిక్రియ మీ శరీరానికి స్వస్థతని తెస్తుందని నమ్ముతాను. అలాగే స్వార్థపు ప్రతిక్రియ, అసహించుకోవడం, నీచత్వం అనేవి మన శక్తిని తీసివేసి మన స్వస్థత మరియు బలాన్ని తినివేస్తాయని. మీరు చేయగల శ్రేష్టమైన పని ప్రజల పట్ల మంచిగా ఉండడం. చెప్పింది విన్నారా? మీరు చేయగల శ్రేష్టమైన కార్యము ప్రజల పట్ల మంచిగా ఉండడం. ఈ విషయం గురించి నేను రేపు చెప్తాను. అయితే ఒకవేళ మీరు కానీ రేపు రాకుంటే మీకు విషయం చెప్తాను. మీకు అద్భుతం కావాలంటే, మీ మనసులో క్షమాపణలేమి ఉంటే మీరు తప్పు చెట్టును విరగొడుతున్నారు. ఆమేన్. మీకు తెలుసా చర్చిలో ఎంతమంది కోపం ఉన్నవారు ఉన్నారో? విచారకరం. తెలుసా ఎవరి మీద కోపమో వారితో కలిసి వచ్చారు. అలా చేసినప్పుడు నిజంగా అది మంచిది కాదు. నాకు తెలుసు, ఎందుకంటే చర్చికి వెళ్ళి దేవుడి మీద కోపంతో ఉండేదాన్ని. వెళ్ళేంత వరకు పోట్లాటే. చర్చిలో మొదటి పార్కింగ్ లాట్ అటెండెంట్ని చూడగానే ఓ దేవునికి స్తుతులు,
మీకు తెలుసుగా, అందరితో అంటాం దేవునికి మహిమ. ఊ, ఊ, ఊ. పందెం కాస్తాను దేవుడు అంటాడు. నిజంగా నేను ఇంకా ఎంతకాలం నిన్ను సహించాలి? అంటే నేను పాటలు పాడేదాన్ని, చప్పట్లు, చర్చిలో పైకి క్రిందకు ఎగరడం, దేవునికి స్తుతులు, బయటకొచ్చి కారులో కూర్చుని ఇంటికెళ్ళే వరకు దేవుతో పోట్లాటే. కమాన్, ఏం చెప్తున్నానో ఎంతమందికి అర్థమైంది? ఓకే. లేదా లంచ్‌లో మీ పాస్టర్ ఆయన భార్యను గురించి చెప్పుకోవడం. శాండ్‌విచ్ ఒక పక్కన, పాస్టర్ ఆయన భార్య మరో పక్కన. డాక్టర్ దగ్గర నుంచి రిపోర్ట్ చెడుగా వస్తే ముందుగా మీరు చేసేది పాస్టర్‌ని మీకోసం ప్రార్థించి తల మీద చేతులు పెట్టమండం. కమాన్, ఎవరైనా ఈరోజు నా గృహంలో ఉన్నారా? మన ద్వారా మన కోసం దేవుడు చేయాలనుకునేది ఎంతో ఉంది. ముందుగా మీరు దేవుని రాజ్యమును వెతకండి, అప్పుడు అవన్నీయు మీకు అనుగ్రహించబడును. ఆమేన్. ఆల్ రైట్. చూడండి, బైబిల్లో ఒక గొప్ప వాగ్దానం ఉంది. ఏమనంటే, అన్నిటికంటే ముందు దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిని గాని వెతికితే ఆయన మీ జీవితంలోని అన్ని ఏరియాల్లో కావలసినవన్నీ అనుగ్రహిస్తాడని. మీరే యుద్ధాన్ని ఎదుర్కొంటున్నా దాంతో పోరాడడానికి దేవుడు హెల్ప్ చేస్తాడు. తెలుసా, నిజంగా ముందే గెలిచేశారు. మీరు స్థిరంగా నిల్చుని యేసు శిలువ మీద మరణించినప్పుడే ఇచ్చిన విజయాన్ని అన్వయించుకోవాలి. జీవితంలో మంచివి జరగాలనే గొప్ప ఆశతో మీరు జీవించాలనుకుంటున్నాను. జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది.